అతిథిదేవో భవ ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతా की श्री माता अमृतानंदमय की ओ माता की महाजल अप्पन्न स्वामी की कनक महालक्ष्मी की संपत विनायक स्वामी की विशाखपट्टनम भक्तवृंद की पार्वती पतये రాధాకృష్ణ మనోహర్ దాసి కి అందరూ బాగుండిగా ఉన్నాయని నేను భావిస్తూ ఈ మీడియా వాళ్ళని మనం పంపించేస్తే మన ప్లేసు వాళ్ళకి పీసు అని నిజమే కదా. అంటే వాళ్ళ ప్లేటు మనం ఆల్రెడీ చేసాం లేటు, అది వాళ్ళ ప్లేటు కానీ బయట రెడీ అవుతుంది ఒక ప్లేటు అరేంజ్డ్ బై అవర్ స్టేట్. నేను బాజీ గారు ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నాం. మన విశ్వ హిందూ పరిషత్ నాయకులు శ్రీమాన్ బాబ్జీ గారు వారి హోటల్లో నమో ఇన్స్పైర్లో మన అభయ హిందూ సేన మన సత్సంగ్ కార్యక్రమంలో అంటే మీడియా మిత్రులకి ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఈ నెయ్యి వివాదం విషయంలో మాట్లాడదామంటే నేను ఈ ఛానల్ వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నాను. పుణ్యాత్ములు వాళ్ళే వచ్చారు. పొద్దున్నేది ఒక్క ఏమంటారు జూమ్ ఇచ్చాను, సెకండ్లో ఉండదు, ప్రయాణాలు గొడవ గోష్ఠి. ఈ వివాదం సమస్య పోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది రైట్. మనం ఈ వివాదానికి కారణం ఏంటి? మొట్టమొదటిది మనం ఎప్పుడు మూలానికి వెళ్ళి ఆలోచించాలి. ఈ వివాదానికి కారణం టీటీడీ నెయ్యిని ఉత్పత్తి చేయకపోవడం. అవునా కాదా? ఇది ప్రజాభిప్రాయం. కూటమి ప్రభుత్వం వినాలి. గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇది వినాలి. అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా. ఇది ప్రజాభిప్రాయం. విశాఖలోని మాత్రం కాదు, ఇది మొత్తం ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఏ హిందువులైనా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వర ఇష్యూ కాబట్టి ఒక్కొక్క పార్టీ వచ్చినప్పుడు తిరుమలలో ఒక మంచి పని చేసి ఉండొచ్చు. ఏది చేసినా ఆయన సొమ్ముతోనే చేశారు కాబట్టి ఆ పుణ్యం వాళ్ళకే. మరి ఇలా వేషాలు వేస్తే పాపం కూడా వాళ్ళకేగా. తమ్ముడే అన్నట్టుగా తర్వాత విషయం మీకు తెలుసు కాబట్టి. సో తిరుమలలో ఈ సమస్యకు కారణం నెయ్యి ఉత్పత్తి చేయకపోవడం. నెయ్యి ఎందుకు ఉత్పత్తి కాదు? టీటీడీకి ఏం తక్కువ ఉంది చెప్పండి? డబ్బులు లేవా? ఈ దేశంలో ఆవులు లేవా? పొలాలు లేవా? మనుషులు లేరా? మరి ఏం లేదు. గుడ్. సంకల్పం లేదు. ఆ సంకల్పం ఎవరు తీసుకోవాలి? టీటీడీ వాళ్ళే తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు టీటీడీ తీసుకోవడం అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. అది పేరుకి స్వతంత్రం కలిగి ఉన్నప్పటికీ నిర్ణయాలు పైనుంచి ఉంటుంది. కాబట్టి మళ్ళీ జీవితంలో ఇలాంటి మంచి పని చేయడానికి అవకాశం రాదు. కాబట్టి శాశ్వతమైన కీర్తిని తెచ్చేటువంటి పని టీటీడీ కళ్యాణ మండపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, టీటీడీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ శాశ్వతంగా గోశాలలు పెట్టి దాని నుంచి వచ్చే నెయ్యి తిరుమలకి వెళ్ళేలా చేసి తద్వారా గో సంరక్షణ జరుగుతుంది, గోవిందునికి ఆనందం కలుగుతుంది, ఈ రాష్ట్రము లోకము శాంతిస్తుంది. అంతేకాదు చాలా మంది యువతలకి ఉపాధి దొరుకుతుంది. ఆవు కేవలం హిందువుల యొక్క పూజించే ఒక వస్తువు కాదు. కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, కౌ బిలాంగ్స్ టు హ్యూమన్స్. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇందాక వాడు ఎవడో ఒకడు అంగవైకల్యం కలిగిన వాడు, శరీరంలో ఒక భాగాన్ని తీసుకుంటారు, వారు కోసుకుంటారు. అతను కామెంట్ పెట్టాడు, నువ్వు వెళ్ళి ఆవచ్చు తాగరా అని. ఖచ్చితంగా తీసుకుంటాం, ఎందుకంటే గోమూత్రం ఆరోగ్యానికి చాలా మంచిది, అది ఆన్సర్ ఫర్ క్యాన్సర్. యు ఆర్ డూయింగ్ దిస్ రోబో బికాజ్ ఆఫ్ ద స్పాన్సర్. యు గాట్ ఇట్. వాడికి అర్థమయ్యేలా చెప్పాను. ఆవుని చంపి తినే దరిద్రుడి కంటే ఆవు మూత్రం తాగేవాడి లోకానికి మేలు చేస్తాడు, వాడికి కూడా మూత్రం మేలు చేస్తాడు. నా మాట కాదు, జార్జ్ ఫెర్నాండెస్, ఆయన క్రిస్టియన్, ఆయన చెప్పాడు మొన్న. అలాగే సిద్ధు ఉన్నాడు కదా, సిద్ధు క్రికెట్ పంజాబ్, అతను కూడా ఈ క్యాన్సర్ ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వస్తే నేను గోమూత్రం తీసుకున్నాను, నాకు తగ్గింది అని చెప్పాడు. అలా చాలా మందికి గోమూత్రం యొక్క ఔషధ విలువ తెలిసి దాని యొక్క లాభం జరుగుతుంది. ఎంత దురదృష్టం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. దిలీప్ మహారాజ్ పుట్టిన నేల ఇది. దిలీపుడు అంటే ఎవరో తెలుసా? రాముడు వంశంలో పూర్వజుడు. ఆవు కోసం చావడానికి సిద్ధపడ్డాడు. అలాంటి నేలలో రోజు వేల ఆవులు చనిపోతున్నాయి. ఎన్ని ట్రక్కులు వెళ్తున్నాయో ఈ హైవే నిండా. అమ్మే దరిద్రులు ఎవరు, కొనే దరిద్రులు ఎవరు, తినే దరిద్రులు ఎవరు? ఆవుని వాళ్ళు ఎవరో జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, కాదని చెప్పడం. కానీ మన బాధ్యత ఏది? గవర్నమెంట్కి కూడా బాధ్యత ఉండాలి, అనుమానం ఏం లేదు. ఖచ్చితంగా మిగిలిన రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అది మన చేతిలో లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబం నుంచి వచ్చారు. కేవలం సిటీలో పుట్టి పెరిగిన వ్యక్తి కాదు ఆయన. కాబట్టి ఆయనకి ఈ వ్యవసాయం విలువ తెలుసు. కాబట్టి వ్యవసాయం బాగుండాలంటే పాడి పంట అన్నారు, ముందు పంట చెప్పలేదు. పూర్వం ఎవరికైనా పిల్లని ఇవ్వాలంటే ఎన్నో ఆవులు ఉన్నాయి అని లెక్క చూసేవారు. కాబట్టి గో సంరక్షణ చేయడానికి ఇది గొప్ప అవకాశం. అటువైపు పక్షం చేసిన పని లత్కోర్ పని అని అందరికీ తెలుసు. ఆర్నబ్ గోస్వామి చాలా అందంగా గడ్డి పెట్టాడు, మనం అంతా చూసాం. ఇంగ్లీష్ వాడికి రాదేమో, పక్కన కూర్చున్నాడు, మన తెలుగు మనకొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఒక 5-6 ఏళ్ల క్రితం, బహుశా 4 ఏళ్ల క్రితం కోవిడ్ టైంలో ఒక జూమ్ మీటింగ్లో నేను నాతో పాటు కొందరు కూర్చున్నాం. ఆ జూమ్ కాల్లో కూర్చున్నప్పుడు నేను మాట్లాడుతూ అటువైపు అన్నాను, యాక్చువల్లీ గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్ అన్నాను. ఏం తప్పండి, ఇది చెడ్డ మాట కాదుగా. గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ డాగ్ అన్నాను. అంతే వాడు బెదబడికి వచ్చేసాడు, మనకు ఒకటాడు అని వాళ్ళందరూ చెప్పారు. నువ్వు కరెక్ట్గా పేరు సూటబుల్గా ప్రవర్తించావు. సరే వాచ్ డాగ్ అనే పదానికి వాచ్ డాగ్ అయిపోతే ఎలాగే. సో అలాంటి మెంటల్ కలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ప్రపంచంలో ఉన్న హిందువులు ఏ పార్టీ కుక్క అయినా సరే ఈ దేశానికి ప్రమాదమే. డోంట్ లాయల్ టు ఏ పార్టీ ఆర్ క్యాస్ట్, యూ మస్ట్ బి లాయల్ టు ద నేషన్, యూ మస్ట్ లాయల్ టు ద ధర్మ, యూ మస్ట్ లాయల్ టు ద గాడ్. వెంకటేశ్వర స్వామి ఎంతో మందికి చదువు చెప్పిస్తున్నాడు, ఎంతో మందికి వైద్యం అందిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, బొమ్మ రాయి అనుకునే దరిద్రులు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గర తింటున్నారు. నిజమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే ఎంతకంటే రుజువేమని చెప్పండి. అవునా? నన్ను దేవుడు అన్నవాడిని నేను రక్షిస్తాను లేకపోతే శిక్షిస్తాను అనే దరిద్రుడు దేవుడు కాదు. నన్ను దేవుడు కాదన్నవాడిని కూడా నేను పోషిస్తాను అన్నవాడే నిజమైన దేవుడు. అందుకని వెంకటేశ్వర స్వామి బొమ్మ కాదు, అమ్మ. ఎదవేషాలు ఇస్తే కొడతారు డొమ్మ. అందుకని ఈ నెయ్యి విషయంలో ఇంతటితో ఎవరైతే శిక్ష పడాలో వాళ్ళకి ఆ సిట్టు ఇంకా వ్యవస్థలు ఉన్నాయి, ఆ శిక్ష వేస్తే బాగుంటుంది. అయితే దీనికి ఒక ఈగో ప్రాబ్లం చాలా ఉంటుంది. మనకి వినయం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలకు కారణమైంది. అలాగే అక్కర్లేని చెత్త బ్రెయిన్కి ఎక్కడం వలన మా మత వ్యాప్తి కావాలంటే దీన్ని నాశనం చేసేయాలనుకోవడం. ఇప్పుడు ఈ బల్ల కావాలండి, ఏం చేసేయాలి బాబు, ఇది తీయండి అనాలి. ఇలా సింపుల్గా ఇలా పట్టుకుని దాన్ని ఏమంటారు సార్? దుర్మార్గం అంటారు కదా. వాడి మతం గొప్పదైతే
ఎవడైనా వెతుక్కుని వాడి దగ్గరికి వస్తారు. వీడు కొంపల దగ్గరికి వచ్చి మా శవం లేచిందే సరిగా కప్పెట్టలేదేమో ఇలాంటప్పుడు చెప్పడండి అంటే కాదండి. కాబట్టి ఈ ఎడారి మత దరిద్రం ఎక్కడ పెరిగినా ప్రమాదమే. యూకే నౌ నాట్ ఓకే వాళ్ళు చెప్తారు మాకే, మేము పెరిగితే బ్రేకే, వాళ్ళ మతం క్రాకే. ఇది చెక్ చేయండి ఎక్కడైనా. అందుకని మీలో ఎవరైనా దరిద్రులు ఉంటే ఏమన్నాను, నా వీడియోలు ఇక్కడ ఎంతమంది చూశారు గొప్పని చెప్పాలి కదా అది. సో కాబట్టి నేను దరిద్రుడు అంటే డెఫినేషన్ చెప్పాను ఆల్రెడీ. ఎవడైతే గతం మరిచిపోతాడో వాడు దరిద్రుడు, ఎవరికైతే స్వాభిమానం సిగ్గు శరం లేదో వాడు దరిద్రుడు, ఎవరికి జ్ఞానం లేదో, ఎవరికి భవిష్యత్తు పట్ల బాధ్యత లేదో వాడు దరిద్రుడు. అన్ని మతాలు సమానమైనవాడు ఇన్ని లక్షల కదా అవలక్షణం కలిగిన వాడు అంటాడు, వాడే దరిద్రుడు. మనం ఆ చేతికి కట్టు ఉండొచ్చు, మన ముఖాన బొట్టు ఉండొచ్చు, కానీ ధర్మం పట్ల పట్టు ఉండదు. అందుకని ఏంటి అంటే ఇప్పుడు కూడా ఇందాక కూడా ఎప్పుడో ఫోన్ మాట్లాడుతుంటే ఎక్కడో ఏదో జిల్లాలో తెలంగాణలో అది ఋష్యముఖ పర్వతం అంటారంట, ఆ కొండ మీద వాళ్ళు 400-500 సెలవులు పాతీశారు. కానీ ఒక స్వామీజీ అక్కడ ఉండి మొత్తం అన్నీ తీయించాడు. అయినా వాళ్ళు మరి ఆక్రమించడం అనే కాన్సెప్ట్ మీదే ఉంటారు కాబట్టి గుడ్ ఫ్రైడే కాదు గుడ్ ఫ్రైడే అని ఏదో చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారట. ఏం చేయాలి స్వామీజీ, మీరు ఒకసారి రావాలన్నారు, నేను వస్తాను, వచ్చే లోపల మంచి పని చేయండి అని చెప్పి. ఏంటది అసలు అందులో ఏదో ఉందని భ్రమలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఏ ఫోర్స్, మీ అందరికి చెప్తున్నాను నేను, మీరు ఊరికి ఆలకీలకి ఫోన్ చేయడం, లేకపోతే ఎవరైనా మన ఇళ్ళ దగ్గరికి వస్తే అందుకో చదువు నీ పని సదా అని కనవకండి. వాళ్ళంతా మన పుట్టినోళ్ళే కదా, వాళ్ళేం బయట నుంచి రాలే. సతీష్ ఎవడ పుట్టాడు మనకే, అనిల్ ఎవడ పుట్టాడు మనకే, సాంశివ ఎవడ పుట్టాడు మనకే, ఏ పాస్టర్ అయినా మనకు పుట్టాడులే, ఏ క్రిస్టియన్ చెప్పుకున్నవాడైనా మన మరుదొడ్డి అని మనకు పుట్టాడు, పేరు నారాయణ, మహేష్ ఏదో పేరు సన్ ఆఫ్ నారాయణ, ఎవడ పుట్టాడు మనకే. సో కాబట్టి వాడికి ఫీల్ అవుతాడు, వాళ్ళ ఇంటికి ఎవరో వచ్చారు, ఆ తర్వాత వీడు పుట్టాడు అనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ మీద ఆడి డౌట్ ఉంది, మనం డౌట్ పెట్టుకోకూడదు, వాళ్ళ అమ్మ మంచిది. మీకు తెలుసు గమ్యం సినిమాలో వాడు చెప్తాడుగా, పులి ఎరా మరి లేదా పులి ఇంటికి వచ్చిందా కదా. కాబట్టి మనం చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ అమ్మ మంచిదనే విషయం చెప్పాలి, ఈ పుస్తకం పనికిమాలింది అనే విషయం చెప్పాలి. అందుకని నేను వీళ్ళకి ఏం చెప్పాను మీకు కూడా చెప్తున్నా. నేను పాడేరు వెళ్ళాను, దొల్ల ప్రభుత్వం వెళ్ళాను, అంతకుముందు వెళ్ళాను, మళ్ళీ వెళ్తున్నాను కూడా. పాడేరులో ఈ చెట్లకి A4 సైజు ఒక కాగితం రాసేసి దాన్ని ఒక కవర్లో పెట్టి మేకు కొడతాడు. అప్పుడు ఆడికి మేకులు కొడితే ఇప్పుడు చెట్లు మేకులు కొడతాడు. తినేవి రాసిపోయిన కేకులు ఎక్కడ పడితే ఆడ కొట్టే మేకులు, ఎందుకంటే అది పొరం పోకులు. సరే విషయం దాని మీద ఏం రాస్తాడు, వీడిని ఒక్కడనే నమ్మవలేను, వాడు వచ్చాను, వాడు చచ్చాను, వాడు కాల్చాను. అసలు మంచి మాటలు ఎన్ని ఉన్నాయండి. వేదం ఏం చెప్తుందంటే కృణవంతో విశ్వమార్యం అంటుంది. అంటే ఏంటి, ప్రపంచాన్ని ఆర్యులుగా ననొచ్చుము. చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు అని చెప్తున్నారు. ఆర్య అనే శబ్దం ఎవడో ఈ పేటిఎం జై బింబ్యాచ్ గారు మాట్లాడే అది కాదు అర్థం. అదో దేశం, అదో జాతి కాదు. అనార్య దుష్టవ స్వర్గం అకీర్తికరమర్జున భౌతికతలో చెప్తాడు. కాబట్టి ఆర్య శబ్దం సివిలైజ్డ్ పర్సన్ అంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రపంచాన్ని అంతటినీ ఆర్యులుగా ఉంచాలి అంటే సివిలైజ్డ్గా మార్చాలి. అదేనా నాగరికులుగా ఉంచాలి. అనాగరికులైన వారే ఇతర దేశాల మీద దాడి చేస్తారు, అనాగరికులైన వారే దేశాన్ని మొక్కలు చేస్తారు, అనాగరికులైన వాళ్ళే దేహాన్ని మొక్కలు చేస్తారు. కనీసం 2000 అమ్మాయిలు ఎత్తుకుపోతూ ఉంటారు. ఆ మతము ఆ జాతి అటువంటిది. అందులో కొందరు చేశారు, మిగిలిన వాళ్ళు మంచోళ్ళు. అలాంటి పిచ్చి భావన ఏం పెట్టుకోకండి, ఎందుకంటే ఆ పుస్తకాన్ని బట్టి మస్తకం ఉంటుంది. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ పుస్తకాల్లో ఏముంది మనం చూడాలి. ఎవడైనా ఇంజనీర్ చదివితే ఏం కట్టాలి,
కట్టాలి. మరి బిల్లాంటి ఏం చేశాడు? కట్టాడా కూర్చాడా? అంటే వాడికి ఇంజనీరింగ్ బుక్లు ఏమి ఎక్కలే, ఏదో బొక్కల బుక్ ఎక్కింది, అచ్చ తెలుగులో ఎక్కాడు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ దరిద్రానికి సొల్యూషన్ భగవద్గీత. భగవద్గీత ఏం చెప్తుంది? వేదం ఏం చెప్తుంది? సంగచ్చత్వం సంపదత్వం కలపమంటుంది. మనకి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శత జయంతి ఉత్సవం మనం కూడా చెప్తున్నాం, మన ధర్మాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాం. వీఆర్ నాట్ హేటెడ్ ఎనీ రిలీజియన్ ఆర్ ఎనీథింగ్. మనం వీఆర్ ప్రొటెక్టింగ్, జస్ట్ వీఆర్ రియాక్టింగ్. అదవుతుందా? ఇప్పుడు మనం వాళ్ళు ఏదో ఆరాధన చేస్తున్నారు, దానికి మనం వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళు మాత్రం మీ దేవుడు రాయి, మీరు నా వీడియో చూసుంటారు, రాయి దానికి కౌంటర్ పెట్టాను చూసారుగా, ఎట్లా ఉంటుంది తెలుసు కదా. అసలు వద్దు పాపుల వాడమ్మ వాడు అది ఎందుకండి? అది నిన్ను ఎవడనమన్నాడు? రా? ఏది మొక్కాలి? ఇప్పుడు ఈ కంపెనీ ఇదేదో XYZ కంపెనీ అనుకోండి, ఆ కంపెనీ గురించి మాట్లాడు, ఆ దగ్గర కొనద్దండి. ఇప్పుడు ఇంతమంది వచ్చారు నీ ఛానల్లో, 1 2 3 4 5 6 7 8 9 10 11, అదే మళ్ళీ 11. ఓకే, సరే. ఇప్పుడు ఇందులో ఏమండి మీడియా మిత్రులు ఎవడైనా సరే, ఏమండి మా ఛానలే మంచిది పక్కోడి చెడ్డదే అంటారా మీరు? అలా అనకూడదు కదా. కాబట్టి దైవం విషయంలో కూడా అదే ఉంటుందండి. ఎవరి ఆరాధన విషయం వారిది వ్యక్తిగతం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మా డిమాండ్ ఏమిటంటే, మీరు పాస్టర్ల జీతాలు ఇవ్వడం అసలు ధర్మబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదు. ముల్లాలకైనా సరే, ఎందుకంటే మసీదు వలన చర్చి వలన ఈ రాష్ట్రానికి దేశానికి వచ్చేది ఏమీ రాదు. దేవాలయం వలన ఈ దేశానికి లాభం. దేవాలయం ఉండి గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, దేవాలయాల భూములు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది, దేవాలయాల్లో టిక్కెట్లు పెడతారు, సిబ్బందిని పెడతారు, మమ్మల్ని ఇక్కట్లు పెట్టి ఇబ్బందులు పెడతారు. కాబట్టి మీరు దేవాలయాల్లో అయితే ఈ విషయంలో మనం త్రిపులార్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పబడతాం. గారు ఓ మంచి మాట చెప్పారు ఇంటర్వ్యూలో, గుళ్ళో డబ్బులు మనం పట్టుకెళ్ళి పూజారికి ఇస్తాం, అందులో గొప్పే ఉంది. కానీ మసీదు చర్చి నుంచి కూడా డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ జీతాలు ఇవ్వండి. ఆయన ప్రభుత్వంలో ఉన్న కూడా మాట్లాడారు. కాబట్టి మనం మాట్లాడాలా వద్దా? ప్రశ్నించాలా వద్దా? ప్రశ్నిద్దామా వద్దా? కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు ధర్మానికి లాయల్గా ఉండండి. ఇది ప్రజాస్వామ్యం, అదేందా? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. కాబట్టి మనం మాట్లాడితే ధర్మం నిలబడుతుంది, మనం ఒక్కటిగా ఉంటే ధర్మం నిలబడుతుంది. సో ఈ విషయంలో ఒక్క సలహా ప్రభుత్వానికి, అందరికీ, అఖిలపక్షం అంటారు కదా, మీడియాని పిలవండి తిరుమలకి. అఖిలపక్షం ఏ పార్టీలోనో అన్ని పార్టీలోనూ పిలవండి. ఇప్పుడు ఉదాహరణకి మనమే ఒక ప్రతిజ్ఞ చేద్దాం, అది శాంపిల్ వారికి అర్థం కావడం కోసం. అంటే వాళ్ళు ఏం చేయాలో మనం డెమో, ఆ తర్వాత అక్కడ ఉండాల్సిన సుమో, ఇక దాన్ని నడిపించాల్సిన రేమో. ఓకేనా? మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం వాళ్ళ తరపున. వాళ్ళు చెయ్యాలి యాక్చువల్గా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమని కోట్లాది భక్తుల గుండె చప్పుడని తెలుగువారికి ప్రాణమని మేము భావిస్తున్నాం. స్వామివారి వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో
ఎన్నో విద్య వైద్య సంక్షేమ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న మాట వాస్తవం. కాబట్టి స్వామివారి విషయంలో ఎవరు ఏ పార్టీ వారు ఏ కులం వారు ఏ భాష వారు తప్పు చేసినా వారు శిక్షార్హులని మేము ప్రగాఢంగా భావిస్తున్నాం. బోలో బాలాజీ భగవానికి. జై శ్రీరామ్. నేను ఇంకా కటుగా చెప్తాను అనుకున్నాను, ఎందుకని అయిపోయింది. ఈ మాత్రం కానీ వాళ్ళు చేయగలగాలి. ఎవరు కాదు, ఈ అఖిల పక్షం అందరూ వెళ్ళిపోవాలి. నేను మంచోడిని నువ్వు మంచోడు కాదు అంటున్నారు కదా. ఇద్దరు మంచోళ్ళు ఇద్దరు చెడ్డోళ్ళు వెళ్ళిపోవాలి. అదవుతుందా మీకు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కొందరు, ప్రతిపక్షం నుంచి కొందరు, అఖిలపక్షం అంటే అందరూ వెళ్ళిపోయి స్వామివారి ముందు మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాము, వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు తప్పు చేస్తే వాడు శిక్షింపబడుగాక అని ఇంకా కటుగా చెప్దాం అనుకున్నాను. సస్తానని దాన్ని ఇన్వైట్ చేశా. కాబట్టి ఈ ఈ ఈ నేను చెప్పిన ప్రపోజలు చాలా మంచి ప్రపోజలు. ఇది అన్ని పార్టీల వారు అంగీకరించాలి. వీడియో కింద కామెంట్లో పేరు లేకుండా తిడితే మనం ఏం చేయలేం. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధమ్మ రాక్స్. మీరు మొరుగుతున్నాను, మేమేం చేయలేం. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ 3 పనులు చేయాలి. తిరుమల విషయంలో గోవుల్ని భారీగా పెంచి ఉపాధి కల్పించి నెయ్యి, సొంత నెయ్యితో లడ్డూలు తయారయ్యేలా చేయాలి. ఇంకా ఇక మీద ప్రజలు భక్తులు దీని మీద అసలు నెయ్యి టాపిక్ రాకూడదు. ఆనందంగా వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి. ఎందుకంటే మా బాల్యంలో మాకు గుర్తుంది, మీకు కూడా తెలుసు. మనం అక్కడ కూర్చుంటే ఆ పెద్ద చెట్టు ఇప్పుడు కూడా ఉంది. కూర్చుంటే ఆ కోతి వచ్చి లాక్కుపోయింది, ఆ లడ్డు కింద పడిపోయింది. అయినా ఎరుపు తిన్నాం అనుకోండి, ఆ లడ్డు యొక్క టేస్టు, ఆ రుచి, చేతికి నెయ్యి అంటుకుపోయేటువంటి స్థితి ఉండేది. ఇప్పుడు నెయ్యే కాదు, ఇంకేం వండుకుంటుందో తెల్దాం. నెయ్యే కాదు అన్నప్పుడు, అది నెయ్యే కాదు అన్నప్పుడు ఇంకా నేను మంచోడిని, క్లీన్ చిట్ ఈ పదాలు వాడచ్చా? ఎవరికో మర్డర్ జరిగింది అనుకోండి, ఎక్కడో చూసారా, బ్లడ్ కూడా రాలేదు, ఎంత బాగా జరిగింది. అలా లేదండి, మర్డర్ జరిగింది అన్యాయం మాట్లాడట్లేదు, చూసారా, బ్లడ్ కూడా రాలేదు, బాగా ఏమన్నా బాగుందా? అలా ఉంది. అందుకని ఏపీ గవర్నమెంట్ నెయ్యి విషయంలో శాశ్వత పరిష్కారం చేస్తే వారికి, వారి పార్టీకి, వారి కుటుంబానికి, ఈ దేశానికి కూడా చాలా మేలు జరుగుతుంది. కావాలితే నేను ఆల్రెడీ భాను ప్రకాష్ రెడ్డి గారు ఏదో రేపు ఏప్రిల్లో ఈ గోల్డ్ మీద ఏదో సదస్సు పెడతానని చెప్పారు ఆయన. సో సాధువులతో, పీఠాధిపతితో ఏదైనా కమిటీ వేయండి తిరుమల విషయంలో, నెయ్యి విషయంలో ఏం చేద్దామని చెప్పి. ఒక్క విషయం అండి, ఇక్కడ అందరూ ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. శ్రీవారి సొమ్ము తిన్నవాడు ఏ పార్టీ వాడైనా వాడి కుటుంబం మట్టి కొట్టిపోతుంది. అవునా కాదా? బొచ్చులు అర్థ తెలుగు మరి. కాబట్టి స్వామివారి పేరు చెప్పి మేం తిందాం అని ఎవడో అనుకోకండి, ఎందుకంటే ఎవడో ఉండడం కుదరదు. నేను చాలా కఠినంగా చెప్పాను. అక్కడ ఉన్నవాడు వెంకీ, పెట్టుకున్నవాడు కల్లా పగిలింది టెంకే, డోంట్ బిహేవ్ లైక్ ఏ మంకీ. అందుకని స్వామివారి సొమ్ము ఎవరు తిన్నా నశించిపోతాడు. అలాగే తిరుమలకి ఎవడు పడితే వాడు వచ్చేస్తున్నాడు, ఆడి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కింద ఎయిర్పోర్ట్లో స్కానర్ పెడతారే, అలాగా ఆ స్కానర్ పేరు వరాహస్వామి. పెద్ద వరాహస్వామిని మనం ఆ చెకింగ్ పాయింట్ అవగానే బయటకు వస్తాం కదా, మన కారులో బైక్లో ఏదో ఎక్కుతాం కదా, ఆ బ్యాగ్ తీసుకుని అక్కడ పెద్ద వరాహస్వామిని పెట్టాలి. ఆయన గుళ్ళోంచే వెళ్ళాలి, ఆ బొట్టు పెట్టుకునే వెళ్ళాలి, చెరగోపం తీసుకునే వెళ్ళాలి, దండ పెట్టుకునే వెళ్ళాలి. బొట్టు లేకపోతే మెట్టు కూడా ఎక్కనివ్వం. అర్థమైందా? ఎప్పటి తిరుమలకు వచ్చినా పెట్టండి బొట్టు, పెట్టకపోతే ఎక్కకండి మెట్టు. అయినా వినకపోతే
అప్పుడు సూపర్ ఇచ్చాడు. అర్థమైందా నాన్న? ప్లీజ్ నాన్న, చాలా సంతోషం నాన్న. మీడియా మిత్రులారా, మీరేమన్నా అడగదలితే అడగండి, వీళ్ళతో మాట్లాడమన్నది. హేమంత్ అందరికి